ఆచి చికెన్ మసాలా. తెలంగాణపై బీజేపీ మొదటి నుంచి సవతి తల్లి ప్రేమ చూపిస్తూ వస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఎన్నికల తర్వాత ఆ ఊసే తీయలేదన్నారు. పాలమూరు బిడ్డలంటే ఎందుకంత నిర్లక్ష్యమని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను రాయితీలు ఇవ్వకుండా గుజరాత్ లో గిఫ్ట్ సిటీ పెట్టి రాయితీలు ఇస్తూ పరిశ్రమలన్నింటినీ అటు తీసుకెళ్లారన్నారు. హైదరాబాద్ కు తీరని అన్యాయం చేశారని ఎన్ఎం ఆరోపించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద పారుతూ ఉంటే వారికంటే ఎక్కువ ఎంపీలు ఇచ్చి అస్తిత్వాన్ని చాటుకున్న ఈ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా సౌతి తల్లి ప్రేమ. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు మహబూబ్ నగర్కు మోడీ గారు వస్తే నేను అక్కడనే ప్రత్యక్షంగా విన్నా. జాతీయ హోదా ఇస్తాము అని చెప్పిండ్రు. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత దాన్ని ఊసి మర్చిపోయినరు. ఏ బీజేపీ ఎంపీ కానీ కేంద్ర మంత్రి కానీ ఎందుకు మా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వవు అని చెప్పి అడిగిన పాపాన పోలే. అదే పోలవరంకు సెంట్రల్ అసిస్టెన్స్ దొరుకుతూ ఉంది, క్లియరెన్సులు అయిపోతూ ఉన్నాయి, శరవేగంగా పోలవరం నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఉన్నది. మరి మా పాలమూరు బిడ్డలు ఈ దేశంలో లేరా? పోనీ బీజేపీ కోటేయలేదా? ఒక నిర్లక్ష్యం, నిరాదరణ తెలంగాణ పట్ల ఉన్నది. అలాగే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఎప్పుడో కట్టుకున్నాం. మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వచ్చింది. దీన్ని కాదని చెప్పి ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ వస్తున్నాయని చెప్పి గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని చెప్పి తను వచ్చిన తర్వాత అక్కడ ఒకటి ఏర్పాటు చేసి ఎన్నో సదుపాయాలు ఇచ్చి ప్రపంచంలోని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ క్రియేట్ చేసి అక్కడికి తీసుకొచ్చిండు. మరి ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు కానీ, ఆ ఎస్సీజెడ్ స్టేటస్ కానీ